నేనేం చెప్పుండా నీకు? ఈ ఎగ్జామ్ కి నువ్వు అటెండ్ కావద్దని చెప్పుండారా లేదా? చెప్పావు. మరి చెప్పినా కూడా ఎందుకు ఎగ్జామ్కి వచ్చిండో? ఎందుకు నా మాటని లెక్క చేయడం లేదు నువ్వు? నేను ఓడిపోతే మీ నాన్న నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తారు. అప్పుడు నీకు అమ్మగా నేను ఉండను అని తెలిసినా కూడా ఎందుకిట చేస్తా ఉండో? నీ ధోరణి నీదే కాని నా బాధ నీకు పట్టదా? నేను ఓడిపోయినా నీకు పర్వాలేదా? లేదమ్మా, నేను నిన్ను ఓడిపోనివ్వను. నేను ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని గెలవాలి. నా గెలుపుకి కారణం నువ్వే అని అందరికీ నేను చెప్తానమ్మా. నేను నిన్ను గెలిపిస్తానమ్మా. నీ బొంద గెలిపిస్తావే, నీ బొంద గెలిపిస్తావు. నువ్వు ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నావంటే అప్పుడు ఆ సింధుని గెలిచినట్టు అవుతుందే. అందుకే ఆ సింధుని బోధించాలని, నిన్ను ఎగ్జామ్ రాయకుండా ఆపాలని నాన్న రకాలుగా ప్లాన్ చేసి నిన్ను ఆపాలని ట్రై చేసుండానే. చివరికి నీకు తెలియకుండా నీ పాకెట్లో ఆ లాయర్ చేత స్లిప్పులు కూడా పెట్టించుండానే. అయినా సరే నువ్వు ఈ అమ్మని అర్థం చేసుకోకుండా మొండిగా ఆ సింధు చెప్పిందే ఇంటా ఉండవు. అదే భరించలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. నా పాకెట్లో అంకుల్ చేత స్లిప్పులు పెట్టించింది నువ్వా అమ్మా? అనవసరంగా సింధుని అనుమానించాను. తనని మాటలతో బాధ పెట్టాను. ఏంటి ఆలోచిస్తా ఉండో? చూడు, ఎన్ని చేసినా సరే ఆ సింధు నిన్ను మళ్ళీ ఎగ్జామ్ కోసం ఇక్కడి వరకు తీసుకొచ్చుండది. అమ్మగా నీకు ఆఖరిసారి చెప్తా ఉండాను. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళకూడదు అంతే. అదేంటమ్మా అలా అంటావ్? ఏ అమ్మైనా తన పిల్లలు గెలవాలి అనుకుంటుంది. నువ్వేమో నన్ను ఓడిపోమంటున్నావు. నువ్వు నా అమ్మవి కాదసలా. ఎవరు నీకమ్మా? ఎవరు? నువ్వు నాకు నచ్చని పని ఎప్పుడైతే చేయాలని ఇక్కడికి వచ్చుండావో అప్పుడే నువ్వు నా దృష్టిలో కూతురిగా చచ్చిపోయిండావు. నువ్వు నా కూతురివి కావు. నేను నీకమ్మని కాను. అయినా నేనేమైనా సింధులాగా నీ సొంత అమ్మని అనుకుంటా ఉండవా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరించటానికి, నిన్ను క్షమించటానికి మీ నాన్నకి భార్యని కావాలన్న కోరిక నా మనసులో ఉండబట్టే ఇన్నాళ్ళు నేను కూతురిగా భరిస్తా వచ్చుంటాను. మొదటి నుంచి పిల్లలంటే నాకు అస్సలు పడదు. అయినా సరే మీ నాన్న గురించి ఆయనకి నేను దగ్గర కావాలని నీ మీద, రిషి మీద ప్రేమని పెంచుకోవాల్సి వచ్చుండది. నేను గెలవాలి అంటే ఎగ్జామ్ టైం అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. నేను నిన్ను ఎల్లివ్వను. లేదు, నేను ఎగ్జామ్కి వెళ్ళే తీరుతాను. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? వదలను. ఎంత అరిచి గీ పెట్టినా సరే నేను వదలు. నన్ను వదులుతావా వదలవా? వదల్ని కాక వదలు. సింధు, సింధు, అరవకు, అరవకు. సింధు, 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 సింధు. ససి, సింధు, 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 సింధు. సింధు, 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 సింధు. సింధు, సింధు, అరవకు. సింధు.
నోర్మి ఇవ్వే. అరవకు. అరవకే. ఏయ్. సింధు, సంధ్య నన్ను ఎగ్జామ్ కి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది చూడు. ఏయ్, మర్యాదగా నా కూతుర్ని వదిలే. వదల్లు. ఏం చేస్తావే? ఏం చేస్తానా నిన్ను? వదులు. వదులు. సింధు, సింధు వదులు. నా కూతురు గెలవాలి. అందుకోసం నేను చావడానికైనా నిన్ను చంపడానికైనా సిద్ధం. శశి, నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళు. వెళ్ళు అన్నానా? ఏయ్. నా కూతుర్ని ఎగ్జామ్కి వెళ్ళకుండా ఆపుతావా? నిన్ను బతకనివ్వనే, బతకనివ్వను. మారుతి గారు, ఇంకా శశి రాలేదా? లేదు వదినా, తన కోసం వెయిట్ చేస్తాను. నాన్న, శశి అదిగో.